ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. రైట్. ధనుసు రాశి వారి పరిస్థితి. సో వృశ్చిక రాశి నుండి అర్ధాష్టమ శని వెళ్ళిపోయి ధనుసులోకి వస్తుంది. సో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతా ఉన్నాయి. ధనుసు రాశి వారికి 4వ ఇంట్లో శని, 4వ ఇంట్లో షష్టగ్రహ కూటమి. 4 అంటే తల్లి కారకుడు, అంటే తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా సమస్యలు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అలాగే అతిపెద్ద ధన నష్టం అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తా ఉంది. అంటే ఇన్వెస్ట్మెంట్ల రూపంలో వ్యాపారంలో డబ్బులు పెట్టడము, ఇల్లు కొనడానికి లేదా జాగా కొనడానికి ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి నష్టపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే వాహన ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, వ్యాపార రంగంలో ఉండేవారు, స్త్రీలు ఎవరైనా ఈ సంవత్సరం వాళ్లకు తల్లికి సంబంధించిన సమస్యలు, అలాగే ధన నష్టం అనేటువంటిది అతి తీవ్రమైన సమస్యగా ధనుస్సు రాశికి కనిపిస్తూ ఉంది. సో తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం, అలాగే తిరునల్లార్లో నూనె దానాన్ని ఇవ్వడం, అలాగే గురు దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజ ద్వారా సమస్యల నుండి బయటపడతారు. రైట్. మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉందండి? సో మకర రాశికి 100కి 100% అనుకూలంగా ఉంది. గత 8 సంవత్సరాల నుండి వీళ్ళు అనుభవిస్తున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతంతో పాటు విదేశాల్లో వీసాలు వస్తాయి. విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయలు వస్తుంది. ఆడవారికి అన్ని రంగాల వారికి అభివృద్ధి కనిపిస్తూ ఉంది. రైతులకు 2 పంటలు లాభిస్తాయి. సో రాజకీయ రంగంలో ఉండేవారికి కొత్త పదవులు ఎత్తుకుంటూ వస్తాయి. సో ఒకే ఒక సమస్య మకర రాశి వారికి, భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అవి కూడా పాజిటివ్గా. అంటే ఉదాహరణ, టీవీ కొందామంటే ఏ టీవీ కొందామనే విషయంలో గొడవలు, ఫ్రిడ్జ్ కొందామంటే గొడవలు, ఇల్లు కొందామంటే గొడవలు, అంటే నీది అది కొందాం ఇది కొందాం, ఆ రకంగా పాజిటివ్ అనేది నెగిటివ్కు దారితీస్తుంది భార్యాభర్తల మధ్య. అందుకని గొడవలు పడకుండా కోపాన్ని తగ్గించుకోండి, కాంప్రమైజ్ అవ్వండి. ఆ ఒకటే సజెషన్, ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. రైట్. కుంభరాశి వారికి. సో కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఉండే సంచలనాలు ఏంటంటే, ద్వితీయంలో షష్టగ్రహ కూటమి, 2వ స్థానం ధనస్థానం. సో ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏదైనా పెద్ద ధన నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే వ్యాపార రంగంలో డబ్బులు పెట్టడానికి తొందరపాటు నిర్ణయాల వల్ల డబ్బులు పెట్టడము, అలాగే ఇల్లు జాగా కొనుగోలు చేయడము, అలాగే పిల్లలకు సంబంధించిన వివాహ కార్యక్రమాలు నిర్వహించి నష్టపోవడము, వాళ్లకు డివోర్స్ అవ్వడము, ఇలాంటి మానసికమైన ఇబ్బందులతో పాటు అతిపెద్ద ధన నష్టం అనేటువంటిది కుంభరాశి వారిని బాధించే అవకాశం ఉంది. ఏలినాటి శని లాస్ట్ పీరియడ్కి వచ్చింది. ఇంకా 2.5 సంవత్సరాలు ఏలినాటి శని ఉంది కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉంటూ తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. సో లాస్ట్ మీనరాశి వారికి ఎలా ఉంటుంది? మీనరాశి అతి తీవ్రంగా సమస్యలు ఉండేటువంటి రాశి మీనరాశి. సో మీనరాశికి ఈ సంవత్సరము షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. విద్యార్థులకు సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, చెడు అలవాట్ల వల్ల సమస్యలు, వాహన ప్రమాదాలు, బండి మించి కింద పడడము, అలాగే విద్యార్థులకు వీసాలు రిజెక్ట్ అవ్వడము, ఉత్తీర్ణత శాతం తగ్గడము, ప్రేమలో వైఫల్యము, మానసికంగా ఇబ్బందులు. ఉద్యోగస్తులకు అయితే ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాన్ని కోల్పోవడము, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు, వ్యాపార రంగంలో ఉండే వారికి ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ సమస్యలు, అలాగే రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. ఆడవారికి భార్యాభర్తల మధ్యన గొడవలు, అలాగే రాజకీయ రంగంలో ఉండేవారికి పదవిని కోల్పోవడము. సో ఏ రంగంలో తీసుకున్న సమస్యలు, మరీ ముఖ్యంగా సినిమా రంగము, రాజకీయ రంగము, సెలబ్రిటీలు, వీళ్లకు పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉంటాయి. ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్లో చాలామంది మీనరాశి వాళ్ళే ఉన్నారు. సో కాబట్టి మీనరాశి వారికి పెను సంచలనం ఉండబోతా ఉంది. జాగ్రత్తగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తికి ప్రత్యేకమైన పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. నలుపు రంగు దుస్తులకు, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి. రైట్. సో పలానా వాళ్ళకి బాగాలేదు, పలానా రాసుల వారికి అయితే అస్సలు బాగాలేదు అని మీరే ఇందాక శనీశ్వరుడి గురించి చెప్తూ, ఆయన ఒక రాడ్ లాగా ఒక బంగారాన్ని ఎట్లయితే మౌళ్ళు చేస్తేనే ఒక ఆభరణం అవుతుందో అట్లా మౌళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు కదా. సో ఈ రాసుల వారికి బాగాలేదంట అమ్మో దిగులుబడి కూర్చోకుండా వాళ్ళకు ఒక మోటివేషన్ మాట చెప్పాలంటే, బీ ప్రిపేర్డ్ అని చెప్పాలంటే, ప్రిపేర్ లైక్ దిస్ అని చెప్పాలంటే ఏం చెప్తారు? కలియుగంలో కష్టాలు సర్వసాధారణం. సో కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మరీ ముఖ్యంగా బంధువుల మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి. దోస్తుల మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం, జాతకం అనేది మనల్ని 88% కమాండ్ చేస్తుంది.
ఓకే. 12% స్వయంకృతాపరాధం అని ఉంటుంది. సో చాలా వరకు నేను చూస్తున్నటువంటి సమస్యల్లో భగవంతుడు పెట్టే సమస్యల కంటే వ్యక్తిగతంగా మనం చేసే పనుల వల్ల సమస్యలు అనుభవించే వాళ్ళు కలియుగంలో ఎక్కువగా ఉన్నారు. ఉదాహరణ, ఈ ప్రపంచంలో దేశంలో భారతదేశంలో బాగా కష్టపడే వాళ్ళలో ప్రథమ స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే తొందరపాటు నిర్ణయాల వల్ల వ్యాపార రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు, అలాగే జనాలకి అప్పులు ఇచ్చేవాళ్ళు. ఈ ఇద్దరే అతి దరిద్రాన్ని అతి సమస్యను అనుభవిస్తా ఉన్నారు. ఏం చేస్తారు, ఫస్ట్ ఒకడు వచ్చి ఒక 5 లక్షలు అప్పు తీసుకుంటాడు, తర్వాత దాన్ని 10కి తీసుకుపోతాడు. వీడు ఇచ్చేవాడు ఏమనుకుంటాడు అంటే ఈ 10 నాకు రిటర్న్ ఇయ్యడేమో అని. వాడు వచ్చి మళ్ళీ ఏమంటాడు, అన్న ఇంకో 10 లక్షలు అన్న 20 లక్షలకి ఇంట్రెస్ట్ కడతా అంటాడు. ఇట్లా వాడు మెల్లిగా 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 దాన్ని ఎక్కడికి తీసుకుపోతాడు, 50 లక్షలకు తీసుకుపోతాడు. తీసుకుపోయి దాన్ని నాశనం చేస్తాడు. ఇక ఇంకొక కల్చర్ వచ్చింది ఇప్పుడు, కొత్త ట్రెండ్ ఏంది కలియుగంలో అంటే, అన్న నువ్వు 50 లక్షలు ఇస్తే నేను ఒక వ్యాపారం చేస్తున్నా, మంత్లీ నీకు 4 లక్షలు ఇస్తా అంటాడు. అనగానే వీడు టెంప్ట్ అయిపోయి 50 లక్షలు ఇస్తాడు. ఇయ్యంగానే వాడు ఏం చేస్తాడు, వీడిచ్చిన 50 లక్షల నుండి 6 నెలలు కంటిన్యూగా 4 లక్షలు ఇచ్చుకుంటూ పోతాడు. అంటే నెలకు 4 లక్షలు అన్నా 6 నాలుగు 24 లక్షలు ఇస్తాడు. తర్వాత 26 లక్షలు మిగులుతాయి, అవి ఏడిగా. ఈ లోపు ఏం చేస్తాడు, తింగరోడు అయితే, అన్న నువ్వు 50 ఇచ్చినావు, నెలకు 4 లక్షలు వస్తున్నాయి కదా, ఇంకో 50 అన్న 8 లక్షలు ఇస్తా అంటాడు. అని ఏం చేస్తాడు, వాడిచ్చిన మళ్ళీ 50 లక్షల నుండి నెలకు 8 ఇస్తాడు, 2 నెలలు 16 లక్షలు ఇస్తాడు. ఇట్లా మోసం చేసేవాడు దేనికైనా తెగిస్తాడు. సో కోయిల కంటే తీయగా ఉండే స్వరం ఎవరిది అంటే మనల్ని అప్పడిగే వాడి స్వరం. అవునండి, అప్పు పుచ్చుకునేటప్పుడు ఒక మాట. సో చాలా బాగుంటది వాడి స్వరం. సో ఎప్పుడైతే మనం డబ్బులు అడుగుతామో అప్పటి నుండి మనల్ని వాడు బ్లేమ్ చేయడం స్టార్ట్ అవుతాడు. వాడు లంగా, దొంగ, లఫంగా, లుచ్చ, లేకపోతే వాడు స్మగ్లింగ్ చేస్తుండు, బ్లాక్మెయిల్ చేస్తుండు, డబ్బులు అట్లా సంపాదిస్తుండు, ఇట్లా సంపాదిస్తుండు అని మన టార్గెట్ చేస్తాడు. సో ఎక్కువగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మీ టైం బాగాలేదు, ఏ గ్రహం బాగా లేకున్నా సరే, మీ జాతకం బాగాలేదు అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ అప్పులు ఇవ్వడం నిషేధం, స్నేహితులను బంధువులను నమ్మడం నిషేధం, సొంత అన్న తమ్ముడు అక్క చెల్లె ఎవరైనా సరే అప్పులు ఇవ్వకండి, డబ్బులు ఇవ్వకండి. అలాగే ఈ మన కలియుగంలో చేయకూడని పని ఏమిటంటే ఎవరిని సహాయం అడగకుండా ఉండడం. అంటే అసలు సహాయం అడగదు ఎవరిని. ఎందుకంటే ఎవడినన్నా సహాయం అడిగితే, మన ఉదాహరణ ఒక స్నేహితుడిని, అరే హాస్పిటల్ వరకు రారా అంటే ఎంబడి వచ్చిన తర్వాత వాడు జీవితాంతం తెప్పి పొడుస్తాడు, నేను ఆ రోజు నేను హాస్పిటల్కి రాలే నీ ఎంబడి అంటాడు. మనం వాడికి 10 లక్షల పని చేసి పెట్టినా సరే వాడు దాన్ని తెప్పి పొడుస్తూనే ఉంటాడు. సో నేను అనే పాయింట్ ఏంటంటే, డబ్బు విషయంలో జనాలతోని జాగ్రత్తగా ఉండండి, ఇన్వెస్ట్మెంట్ల జోలికి పోకండి. మీ జాతకంలో రాసులు బాగాలేవంటే ఎంత రిజర్వ్డ్గా ఉంటే మీకు అంత. అలాగే మనం ఎంత ఇంట్లో కూర్చున్నా మనల్ని గెలికేటోడు ఎవడో కూడా ఉంటాడు. సో ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి, కానీ తీవ్రత తగ్గుతుంది. మనం సమాజంలోకి వెళ్ళి తన్ను తినేదానికంటే, గొడవలు పెట్టుకోవడం కంటే, కాంట్రవర్సీలు ఫేస్ చేయడం కంటే, ఇంట్లో కూర్చుంటే 10 కాంట్రవర్సీల్లో ఒకటని వస్తుంది, 9 తప్పించుకోవచ్చు. సో సాధ్యమైనంత వరకు సైలెంట్గా ఉండడము, నోటిని అదుపులో పెట్టుకోవడము అనేటువంటిది. ఒకవేళ మీకు ఆ భయం ఉంటే, భయం లేకుండా అగ్రెసివ్గా పోతే మీకు తిరుగులేదు. కలియుగంలో భయపడకుండా ఉంటే దాన్ని మించినటువంటి బ్రహ్మాస్త్రం లేనేలేదు. దేన్నైనా ఎదుర్కోగల శక్తి మీకు ఉంటే, దేన్నైనా ఎదుర్కోగలిగిన శక్తితో ముందుకు పోతే అసలు సమస్యలే రావు. సమస్యలు వచ్చినా అవి ఛాయ్ తాగినంత ఈజీగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో వెళ్ళండి. అండ్ అలాగే ఎవరికైతే జాతకాలు బాగాలేవో అందరూ కూడా వీలైనప్పుడల్లా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే ప్రయత్నం చేయండి. డబ్బు విషయంలో సమస్యలు అనుభవించేవారు, అలాగే శత్రువుల వల్ల న్యాయపరమైన ఇబ్బందులు, భూమికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొనేవారు బగాళముఖి కామాఖ్య టెంపుల్లో బగాళముఖి దేవాలయాన్ని దర్శించి అక్కడ ప్రత్యేకమైన పూజ నిర్వహించుకోండి, సమస్యల నుండి గట్టెక్కుతారు.